ఏపీలో పలు చోట్ల అటవీ భూములను అన్యక్రాంతం చేశారని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు అన్నారు. ఆక్రమణలు గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు కమిటీలు వేసినట్లు చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జాపై మీడియా సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా మంగళంపేటలో 32.63 ఎకరాల భూ కబ్జాకు గురైనట్లు కమిటీ నిర్ధారించిందని చెప్పారు. ఆ భూమిని స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని రిట్ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయని, ఎక్కడ ఆక్రమణలుకున్నా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఆక్రమణకులను ప్రోత్సహించిన అధికారులపైన చర్యలు తప్పవన్నారు. 2.63 ఏకర్స్ ల్యాండ్ మన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగిందని మాకు నిర్ధారణ అయింది. మీద మాది ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ అని మన ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం POR బుక్ చేసేసి దాని అంతా ప్రాసిక్యూషన్ కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. మేము ఏంటంటే ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఏది కూడా వదిలేది లేదు, అన్నిటి మీద యాక్షన్ తీసుకుంటాం. 4 పేరు మీద ఉందండి మొత్తం. అది 4 పేరు మీద కూడా అఫిడవిట్స్ ఫైల్ అయినాయి. 4 ఏమిటంటే మనకి ఒక 15 ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని ఆయన పేరు మీద ఉంది. ఒక 10.8 ఎకరాలు శ్రీమతి పి ఇందిరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 21 ఏకర్స్ ల్యాండ్ మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 0.89 ఏకర్స్ ల్యాండ్ పి ఇందిరమ్మ పేరు మీద ఉంది. తర్వాత 1.8 ఏకర్స్ డమ్మీ పట్టా గుర్తించాం. తర్వాత 9.11 ఏకర్స్ పి ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 18.94 ఏకర్స్ ల్యాండ్